సలార్, కల్కి 2898 AD సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇటీవల సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి స్పందించింది. సినిమాలోని తన పార్ట్కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయిందని పేర్కొంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ సైతం ముగింపు దశకు చేరుకుందని చెప్పింది. కనుక సినిమా ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేస్తారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే రాజాసాబ్ సినిమా షూటింగ్ ముందనుకున్నట్లుగా పూర్తయ్యే అవకాశాలున్నా సినిమా కోసం VFX వర్క్ ఎక్కువగా ఉన్న కారణంగా చెప్పిన తేదీకి విడుదలయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. అందుకే రాజాసాబ్ సినిమా విడుదల వాయిదా పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మేరకు యూనిట్ సభ్యులు చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. మారుతి ఈ సినిమాను చాలా కాలం క్రితమే మొదలుపెట్టారు. కానీ ప్రభాస్ ఎక్కువ సమయం సలార్, కల్కి సినిమాలకి డేట్స్ కేటాయించటం వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. కల్కి విడుదల తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో రాజాసాబ్ సినిమాకు ప్రభాస్ డేట్లిచ్చారని నిర్మాత TJ విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాలో ఆయన్ను చూసే అవకాశాలున్నాయని టీజర్, ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. రాజాసాబ్ సినిమా షూటింగ్ మొదలైన సమయంలో వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం సినిమా ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ను గత 10 ఏళ్లుగా ఒకే తరహాలో చూస్తూ వచ్చిన ప్రేక్షకులకు మారుతి విభిన్నంగా చూపించబోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయ్యే విధంగా ఉంటుందంటూ నిర్మాత ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దర్శకుడు మారుతి ఈ సినిమాను ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ కామెడీ సినిమాగా తీస్తున్నారని నిర్మాత అన్నారు. హ్యారీ పోటర్ సినిమా స్థాయిలో ఈ సినిమాలోని సన్నివేశాలుంటాయంటూ టాక్ ఉంది. అలాంటి రాజాసాబ్ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు అంతా డీలా పడుతున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు ఎంత ఆలస్యమైతే అంత బాగా అవుట్పుట్ వస్తున్నాయి. కనుక రాజాసాబ్ వాయిదా పడ్డా పర్వాలేదు, కానీ మరీ ఆలస్యం చేయకుండా సమ్మర్ చివరి వరకు అయినా తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.